నమస్తే అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి ఎట్లా చదవాలి, స్టడీ ప్లాన్ లేదా స్ట్రాటజీ గురించి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. అయితే నేను మీ సిలబస్ మొత్తం చాలా డీటెయిల్డ్‌గా అనలైజ్ చేసిన తర్వాత, నా కలీగ్స్‌తో మాట్లాడిన తర్వాత ఈ స్టడీ ప్లాన్‌ని డిజైన్ చేశాను. బేసిక్‌గా ఈ స్టడీ ప్లాన్ ఉద్దేశం ఏంటంటే, మీకు షెడ్యూలింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉండాలంటే, నేను ఇవాళ ఏం చదువుతాను, రేపేం చదువుతాను, ఆ క్లారిటీతో ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మొత్తం టాపిక్స్, సబ్ టాపిక్స్ ఐడెంటిఫై చేసి స్టడీ ప్లాన్లో పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా నా సజెషన్ ఏంటంటే, పీసీఎం మోడ్లో వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్యాటర్న్లో వెళ్తే మీకు మెయిన్స్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అయితే ఇందులో నేను ఇచ్చిన సిలబస్ ఎట్లా ఉంది అంటే, మీకు మెయిన్స్లో మెయిన్స్లో కామన్ ఉన్న ఏరియాస్ అన్నీ ఇందులో కవర్ అయ్యేటట్టు యాడ్ చేశాను. డీటెయిల్డ్ సిలబస్ మెయిన్స్ చూసే చేశాను. ఈ స్టడీ ప్లాన్ వల్ల ఫస్ట్ మీకు షెడ్యూల్ ఈజీ అవుతుంది. ఏది చదవాలి అన్న టెన్షన్ ఉండదు. దీన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. సెకండ్ ఏంటంటే, సిలబస్ కాంప్రిహెన్సివ్గా కవర్ అవుతుంది. సిస్టమాటిక్ ఆర్డర్లో చదవడానికి వీలు ఉంటుంది. థర్డ్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ ఈ వీటిని ఎక్కడి నుండి చదవాలి, ఏం చదవాలి అన్న క్లారిటీ కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రతి ఏరియాకి మీరు ఏం రెఫర్ చేయాలి అన్నది కూడా చెప్తాను. ఎక్కడెక్కడైతే రెఫరెన్సెస్ లేవో అక్కడక్కడ నేనేం చేయగలుగుతాను అన్నది కూడా చెప్తాను. అంటే హౌ కెన్ ఐ సపోర్ట్ యూ అన్నది కూడా చెప్తాను. దాంతోపాటు దీనికి ఒక టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది సిలబస్కి అనుబంధంగా, అంటే స్టడీ ప్లాన్కి అనుబంధంగా. టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను మామూలుగా కూడా స్టూడెంట్స్కి క్లాస్లో ఏదన్నా చదివినప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను ఒక టాపిక్ చదివినప్పుడు. ఎందుకంటే మీరు చదివి బుక్ మూసి పక్కన పెట్టి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు చదివింది మీకు ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు గుర్తుంటుంది అన్న అవగాహన వస్తుంది. మీరు ఒకవేళ టెస్ట్ ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లయిపోతుందంటే, ఒక డంప్ యార్డ్ లాగా మనం అన్ని లోపల వేసేస్తున్నాం. అది ఎక్కడ పోతుంది, అది ఉంటుందా లేదా కూడా మనకు ఐడియా ఉండదు. సో టెస్ట్ చాలా హెల్ప్ చేస్తాయి. మీరు చదివిన కరెక్ట్గా అర్థమవుతుందా, మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఫియర్ ఏదైనా ఉంటే అది కంప్లీట్గా పోతుంది. ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారో మీకు మీ ప్రిపరేషన్ మీద, ఎగ్జామ్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక మైల్ స్టోన్ అచీవ్ చేశానంటే ఇంకో మైల్ స్టోన్ అచీవ్ చేయడానికి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది నాకు. అంతే కదా, మనుషులం మనం, సహజంగా మనకు ఉండే గుణం అది. సో అందుకనే టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టెస్ట్ సిరీస్కి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ ఏంటంటే, ఈ టెస్ట్ సిరీస్కి డిజైన్ చేసినప్పుడు నా ఫ్యాకల్టీ అందరితో కలిసి డిస్కస్ చేసి డిజైన్ చేశాను. అంటే 99.99% మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. సెకండ్ ఏంటంటే, ప్రతి టెస్ట్లో ఇప్పుడు ఒక టెస్ట్లో ఈ టాపిక్స్ ఉన్నాయని నేను చెప్పినప్పుడు ఆ టాపిక్స్ మీద ఏ ప్రశ్నలు రాగలుగుతాయి, ఆ ప్రశ్నలు మొత్తం కవర్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ మేడ్ లాస్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న టాపిక్ ఉంది. ఇక్కడ మీరు చార్టర్ యాక్ట్స్, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అన్నీ చదవాలి. అంటే మనకి ఇది హిస్టరీలో కూడా ఉంటుంది, కానీ హిస్టరీలో మనకి దాని రిలేటెడ్ ఈవెంట్స్ కూడా చదవాల్సి వస్తుంది. పాలిటీలో మనకి ఈవెంట్స్ అవసరం లేదు. అక్కడ నుండి మనం కాన్స్టిట్యూషన్లో ఏం తీసుకున్నాం అన్నంత వరకే మనకి డీటెయిలింగ్ అవసరం. అయితే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ఎక్స్ప్లెనేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి సంబంధించి మీరు ఏమేమి చదవాలి అవన్నీ పాయింట్స్ ఇచ్చేస్తాను. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే, మీరు ఎక్స్ప్లెనేషన్ చదివినప్పుడు మీకు కంప్లీట్ రివిజన్ అయ్యే స్కోప్ ఉంటుంది. అందుకనే ఆ పరంగా మీకు టెస్ట్ సిరీస్ బాగా హెల్ప్ అవుతాయి. కాంప్రిహెన్సివ్గా రివైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ప్రతి టాపిక్ మీద వచ్చే అన్ని ప్రాబబుల్ క్వశ్చన్స్ కవర్ అవుతాయని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ క్వశ్చన్స్ అన్నీ ఫ్యాకల్టీ చూసి క్యూరేట్ చేసి తీస్తారు కాబట్టి. అంటే నేను ఇప్పుడు పాలిటీ చెప్తాను, నాకు తెలుసు ఒక టాపిక్ మీద ఏమేమి అడుగుతారు కాబట్టి అవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా చూసే బాధ్యత నాది. అట్లా మేము ప్రిపేర్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా కవర్ అవుతాయి. ఆ ఎక్స్ప్లెనేషన్స్ డీటెయిలింగ్లో ఇవ్వడం వల్ల మీకు ఉండే లాభం ఏంటంటే, ఒక 15 days, ఎగ్జామ్ ముందు 15 days అన్నీ పక్కన పెట్టి టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఎక్స్ప్లెనేషన్స్ చదివితే సరిపోయేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇది నేను 1st March స్టార్ట్ చేస్తాను, కానీ 29th February రోజున పాలిటీకి సంబంధించిన మొత్తం టెస్ట్లు అప్లోడ్ అవుతాయి. ఫస్ట్ 9 టెస్ట్ అప్లోడ్ అవుతాయి.
ముందే అంటే షెడ్యూల్కి హెడ్ ఒక 5-6 టెస్ట్ అన్న అప్లోడ్ అయ్యేటట్టు చూస్తాం. దానివల్ల మీకు మాకుండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ ఒక రోజు టాపిక్స్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ డే టాపిక్స్ కూడా కవర్ చేశారు, అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు, టెస్ట్ రెడీ ఉండాలి. మాకుండే అడ్వాంటేజ్ ఏంటంటే మధ్య మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా షెడ్యూల్ స్మూత్గా అయిపోతుంది. సో అందుకనే వీలైనంత వరకు అప్ఫ్రంట్గా టెస్ట్ అప్లోడ్ చేయాలన్నది ప్లాన్. అయితే ఈ టెస్ట్ కూడా ఎట్లా చేశాను, ఇన్ఫ్యాక్ట్ టెస్ట్లో స్టడీ ప్లాన్లో స్పేసింగ్ ఎట్లా చేశాను, టాపిక్స్కి ఎంత టైం ఇచ్చాను అన్న దానికి వస్తే, ఎక్కడెక్కడైతే మీరు ఒక్క రోజులో చదవగలుగుతారో ఆ టాపిక్స్కి ఒకటే రోజు, అంటే ఏ రోజు టెస్ట్ ఆ రోజు, ఎక్కడెక్కడైతే మీకు టైం పడుతుందో అక్కడ ఒక రోజు కానీ 2 రోజులు కానీ గ్యాప్ ఇవ్వడం జరిగింది టెస్ట్కి. అంటే ఆ టైమ్ మీరు ఆ టాపిక్ చదవాలి. దీనివల్ల మీకు ప్రెషర్ ఉండదు. ఈరోజు నేను ఇది కంప్లీట్ చేశాను కానీ నెక్స్ట్ డే నేను ఇది కంప్లీట్ చేయలేకపోయినాను, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా బర్డెన్ ఎక్కువైపోతుంది, ఆ ప్రెషర్ ఉండదు మీకు. ఆ ప్రెషర్ ఉండకుండా దాన్ని నీట్గా స్పేస్ అవుట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన రిసోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇండియన్ పాలిటీకి సంబంధించి మీరు లక్ష్మీకాంత్ చదవచ్చు, కానీ ప్లీజ్ ఉట్టి సిలబస్లో ఉన్న చాప్టర్స్ మాత్రమే చదవండి, మిగతా చాప్టర్స్ చదవాల్సిన అవసరం లేదు. ఆ చాప్టర్స్ అన్నీ ఇక్కడ నేను ఆల్రెడీ లిస్ట్లో ఇచ్చాను కాబట్టి అవి మాత్రమే చదవండి. పాలిటీకి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా లక్ష్మీకాంత్ చదివితే సరిపోతుంది. అయితే నేను గ్యాప్ చెప్పాను కదా, అన్ని టెస్టులు లైన్గా పెట్టి ఇక్కడ మాత్రం 1 డే గ్యాప్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అన్నది పెద్ద టాపిక్, దాంట్లో మీరు చాలా చదవాల్సి ఉంటుంది. పార్లమెంటరీ టర్మినాలజీ ఉంటుంది, కమిటీస్ ఉంటాయి, ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్ వాళ్ళ గురించి చదవాలి. పార్లమెంట్లో మనం ఫాలో అయ్యే ప్రొసీజర్స్, బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్, ఇవన్నీ చదవాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఇచ్చాను. అట్లా స్పేసింగ్ మీకు సరిపోయేటట్టు చేయడం జరిగింది. అయితే పాలిటీ తర్వాత నెక్స్ట్ టెస్ట్ మనకి హిస్టరీకి సంబంధించినవి. హిస్టరీకి నా ప్రకారం ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎడిషన్స్, పాత ఎడిషన్స్ దొరుకుతాయి, ఇవి సరిపోతాయి, దీన్ని దాటి చదవాల్సిన అవసరం ఉండదు. కానీ వీటికి సంబంధించి కూడా మీరు కంపల్సరీగా ఏ చాప్టర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఆ చాప్టర్స్ మట్టుకే చదవండి, మళ్ళీ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఎక్కడి వరకు సిలబస్ ఉందో అక్కడి వరకు చదవడం ముఖ్యం. అయితే ఇక్కడ కూడా కొంచెం స్పేస్ చేసి ఇచ్చాను. మౌర్యన్స్ అండ్ శాతవాహనాస్ ఇచ్చారు కాబట్టి దీనికి ఒక డే గ్యాప్ ఇచ్చాను. ఈ సిలబస్ మొత్తం నేను మెయిన్స్ నుండి తీసుకొని మీకు ఇచ్చాను. సో మెయిన్స్లో మీకు ఇచ్చే డీటెయిల్డ్ సిలబస్ని ఇక్కడ స్టడీ షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎడిషన్స్తో పాటు మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి మాత్రం తమిళనాడు స్టేట్ టెక్స్ట్ బుక్స్ చదివితే మంచిది, ఎందుకంటే కొన్ని ఏరియాస్ అక్కడ నుండి డైరెక్ట్గా పిక్ చేయడం జరిగింది. సో టెక్స్ట్ బుక్స్ చదివితే మంచిది. మళ్ళీ నేను కీలో మీకు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. తర్వాత హిస్టరీ ముందుకెళ్ళే ముందు చాలామంది హిస్టరీ పాలిటీ ఎందుకు ముందు పెట్టానని ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నేను దానికి కూడా రీజన్ చెప్తాను. హిస్టరీ ఇంకా పాలిటీ మేజర్ ఏరియాస్ మీ సిలబస్లో. హిస్టరీ ఇంకా పాలిటీకి కలిపి మీకు ఒక 20 to 25 మార్క్స్ మీ ఎగ్జామ్లో వచ్చే స్కోప్ ఉంది. అంటే నేను వెయిటేజ్ కూడా చెప్తాను ప్రతి ఏరియాకి. అయితే ఈ 20-25 మార్క్స్ ముందు కంప్లీట్ చేసుకుంటే మీకు బర్డెన్ ఉండదు. హిస్టరీ మామూలుగా కూడా ఏ స్టూడెంట్ అడిగినా అమ్మో హిస్టరీయా చాలా వాస్ట్ అంటారు. అదే మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి సగం తలకాయ నొప్పి పోతుంది. అందుకనే హిస్టరీ పాలిటీ ముందు కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక మేజర్ బర్డెన్, అంటే పెద్దగా కనిపించే భూతాలు కంప్లీట్ అవుతాయని చెప్పి ఫస్ట్ హిస్టరీ పాలిటీ పెట్టాను. తర్వాత ఐఆర్ పెట్టాను. ఐఆర్ని నేను 3 పార్ట్స్ కిందకి డివైడ్ చేశాను. 6 to 8 క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంటుంది, 10 వరకు పోవచ్చు కానీ దాటి అడగరు. అయితే ఐఆర్కి నేను ఒక్క బుక్ అని చెప్పలేను, ఎందుకంటే ఇవన్నీ కొంచెం స్కాటర్డ్ ఉంటాయి. సో ఐఆర్కి నేను ఒక చిన్న మాడ్యూల్ డిజైన్ చేస్తున్నాను. ఆ మాడ్యూల్ నాకు తెలిసి March 10th లోపు రెడీ అయ్యి అప్లోడ్ అయిపోతుంది. అది అయినప్పుడు నేను మీకు దాని డీటెయిల్స్ ఇస్తాను. దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన హ్యాండ్అవుట్స్ అప్లోడ్ చేస్తాము. అది చదివితే సరిపోతుంది, మీరు ఇంకేది చదవాల్సిన అవసరం ఉండదు. కానీ మీకై మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇవి డీటెయిల్స్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మీద ప్రతిసారి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, దీని మీద ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి
కన్వెన్షన్స్ ఆన్ రెఫ్యూజీస్, స్టేట్లెస్ పర్సన్స్, ఇట్లా డిఫరెంట్ కన్వెన్షన్స్ ఉంటాయి దాని మీద. బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు రష్యా యూక్రెయిన్ వార్, లేదా అమెరికా చైనా, లేదా చైనా జపాన్, అట్లా కీ ఇష్యూస్ ఉంటాయి. ఆ కీ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియా అండ్ వరల్డ్ అంటే ఇండియా వేరే కంట్రీస్తో, వేరే ఆర్గనైజేషన్స్తో ఉన్న సంబంధాలకు సంబంధించి దీంట్లో ఫస్ట్ బ్రీఫ్గా ఇండియన్ ఫారిన్ పాలసీ తెలియాలి. ఒక 1 అవర్లో ఆ ఫారిన్ పాలసీ చెప్తాను, అంటే మైల్ స్టోన్స్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇండియా డిఫరెంట్ కంట్రీస్తో చేసుకున్న ఒప్పందాలు, ఉన్న రిలేషన్షిప్ మీద ఒక బ్రీఫ్ ఐడియా, అంటే మనకు బేసిక్గా మైల్ స్టోన్స్ తెలియాలి, ఎక్కడ మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు బార్డర్ హట్స్ అని ఉంటాయి, ఆ బార్డర్ హట్స్ ఇండియా ఇంకా ఏ కంట్రీ కలిసి చేస్తున్నారు, శ్రీలంకలో ఇండియా ఏం డెవలప్ చేసింది, మాల్దీవ్స్లో ఇండియా ఏం డెవలప్ చేసింది, ఇట్లాంటి డీటెయిల్స్ మనకు తెలియాలి. అవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కవర్ అవుతాయి. దీని తర్వాత నెక్స్ట్ జాగ్రఫీకి మీరు ఎన్సీఆర్టీస్ చదవచ్చు, వరల్డ్ జాగ్రఫీ ఇంకా ఇండియన్ జాగ్రఫీకి. ప్లస్ కంపల్సరీగా ఏదైనా ఒక అట్లస్, అది బ్లాక్ స్వాన్ అన్నా సరే, ఆక్స్ఫర్డ్ అట్లస్ అయినా సరే, అట్లస్ మాత్రం కంపల్సరీగా రెఫర్ చేయాలి. అట్లస్ దగ్గర అయితే కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకు అట్లస్ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే, మీకు ఇండియన్ ఫిజియోగ్రఫీ, వరల్డ్లో రీజనల్ జాగ్రఫీ, ఇవన్నీ మీరు అట్లస్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి సంబంధించి మాత్రం మీరు స్కూల్లో మీకు గుర్తుంటే మీరు ఫిజికల్ మ్యాప్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దాంట్లో ఒక్కసారి మౌంటైన్ రేంజెస్ని, ప్లాటూస్ని, ప్లేన్స్ని, రివర్స్ని ఐడెంటిఫై చేస్తే చాలా మంచిది, ఎందుకంటే వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రఫీ మొత్తంగా 20 మార్క్స్ వరకు వచ్చే స్కోప్ ఉంది. అయితే వరల్డ్ జాగ్రఫీని 2 టెస్ట్ కిందకి డివైడ్ చేశాను. ఇండియన్ జాగ్రఫీని 3 టెస్ట్, తెలంగాణ జాగ్రఫీ 1 టెస్ట్. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఎన్సీఆర్టీ అట్లస్ చదవచ్చు. తెలంగాణ జాగ్రఫీకి మాత్రం మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంది, తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, దీంట్లోంచి చదవచ్చు. దాంట్లో ఉండే టాపిక్స్ అన్నీ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. దీంతో పాటు మీరు సోషియో ఎకనామిక్ సర్వే 2023లో ఈ కొన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ సాయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. సో జాగ్రఫీకి సంబంధించింది. తెలంగాణ జాగ్రఫీకి సపరేట్ మాడ్యూల్ లాంచ్ అవుతుంది, ఎందుకంటే చాలామంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి తెలంగాణ జాగ్రఫీ ఒక మేజర్ ఛాలెంజ్ లాగా మారింది. వాళ్ళ కోసం ఒక సపరేట్ మాడ్యూల్ స్టార్ట్ చేస్తాము. ఏ మాడ్యూల్ అయినా మార్చ్లోనే కంప్లీట్ చేస్తాం, అంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ ఒక 10 days ముందు కంప్లీట్ చేస్తే మీకు చదువుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఏరియా, 10 మార్క్స్ వరకు వస్తుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ది ఫస్ట్ మాడ్యూల్ నేను చేసేది, ఎందుకంటే దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే చాలా పాలసీస్ ఉన్నాయి. మీకు ఇండస్ట్రియల్ పాలసీస్ తెలియాలి, వెల్ఫేర్ పాలసీస్ తెలియాలి, అన్ని పాలసీస్ తెలియాలి. పాలసీ ఒక్కటి తెలిస్తే సరిపోదు. పాలసీ ఎప్పుడు లాంచ్ అయింది, ఎందుకు లాంచ్ అయింది, దాంట్లో ఉన్న వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, దానికి ఉన్న అలొకేషన్ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఒక్క దగ్గర కాంప్రిహెన్సివ్గా కవర్ చేయాలన్న ఉద్దేశంతో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్టార్ట్ చేస్తాను. అయితే దీనికి ఒక్క టెస్ట్ పెట్టాము, అది 11th రోజు పెట్టాము, April 11. అంటే మీకు ఒక 2 days గ్యాప్ ఇవ్వడం జరిగింది ఆ పాలసీస్ అన్నీ చదవడానికి. తర్వాత ఎన్వైరన్మెంట్ ఒక టెస్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక టెస్ట్. ఈ 2 కలిపి మీకు ఒక 10 to 15 మార్క్స్ వెయిటేజ్ ఉండే స్కోప్ ఉంటుంది. ఎన్వైరన్మెంట్కి కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఎన్వైరన్మెంట్లో మీకు చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫారెస్ట్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోడైవర్సిటీ, బయోస్పియర్స్, యునెస్కో రికగ్నిషన్స్, దాని తర్వాత లాస్, కన్వెన్షన్స్, ఇండియాలో తీసుకున్న డిఫరెంట్ మెజర్స్, ఇవన్నీ మళ్ళీ మీకు మెయిన్స్కి ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒక టెస్ట్ అయితే, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక టెస్ట్. దాని తర్వాత నెక్స్ట్ మనం 15th Aprilకి వచ్చేసామంటే 1.5 months ఇంటూ ద ప్రిపరేషన్. కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయకపోతే మీరు టెన్షన్ పడతారు. సో కరెంట్ అఫైర్స్ మనము January 2023 నుండి కవర్ చేస్తాం, కానీ January to December 2023 డే టు డే డీటెయిలింగ్ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, కీ ఇష్యూస్ మాత్రమే డీటెయిల్డ్గా చదవాలి, అంటే కాంప్రిహెన్సివ్గా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రమే చదవాలి January to December. సో దీనికి March 31st లోపు యాప్లో కంటెంట్ అప్లోడ్ చేస్తాము. మీరు కావాలంటే దాని మీద రిలై అవ్వచ్చు, లేదా మీరు బయట ఇంకే సోర్స్ తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ Jan to June ఒక టెస్ట్, July to December ఒక టెస్ట్ పెట్టాను. తర్వాత January 2024 నుండి డే టు డే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. ప్రతి డీటెయిల్ ఇంపార్టెంట్. ఈ 6 months అయితే, ఈ 5 months అయితే ప్రతి డీటెయిల్ ఇంపార్టెంట్. అందుకనే మంత్ టు మంత్ పెట్టాను. January, February ఈ 4 టెస్ట్లు అయిపోతే తర్వాత మనం ఎకానమీకి వస్తాం.
ఎకానమీకి బేసిక్ ఎన్సీఆర్టీస్ సరిపోతాయి. ఎన్సీఆర్టీస్తో పాటు దీనికి సంబంధించిన రెలవెంట్ చాప్టర్స్ సోషియో ఎకనామిక్ సర్వే నుండి చదవాలి. సోషియో ఎకనామిక్ సర్వే ఈ ఇయర్ది ఇంకా రాలేదు కాబట్టి 2023 దాని మీద రిలై అవ్వచ్చు. అయితే ఎన్సీఆర్టీస్లో సోషియో ఎకనామిక్ సర్వేలో లేదా మీరు ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా సిలబస్లో ఉన్న ఏరియాస్ మాత్రమే చదవండి, మిగతా ఏరియాస్ చదవకూడదు. ఎకానమీ మీద 3 టెస్ట్స్ ఇచ్చాను. ఎకానమీ నుండి మీకు కోర్ ఎకానమీ నుండి ఒక 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రాలేదు. సో 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 3 టెస్ట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీకు సొసైటీ, కల్చర్, హెరిటేజ్ దీని మీద మీకు ఒక 10 to 12 మార్క్స్ వచ్చే స్కోప్ ఉంది. దీంట్లో చాలామందికి ఏం చదవాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. సో దాని మీద మీరు ఏమేమి చదవాలన్నది ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా ఒక మాడ్యూల్ రెడీ అవుతుంది. ఆ మాడ్యూల్లో మేము ఇవన్నీ కాంప్రిహెన్సివ్గా కవర్ చేస్తాము, సంబంధించిన హ్యాండ్అవుట్స్ కూడా ఇస్తాము. సో దాని మీద రిలై అవ్వచ్చు. లేదా మార్కెట్లో మీరు ఇంకేదైనా బుక్ తీసుకుంటా అన్నా నో ప్రాబ్లం. లేదా తెలుగు అకాడమీది తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ బుక్ ఉంది. తెలంగాణ హిస్టరీ, తెలుగు అకాడమీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, ఈ బుక్ అన్నా చదవచ్చు. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఈ బుక్ అయినా సరే చదవచ్చు. సో ఈ బుక్లోంచి మీరు కల్చర్ పార్ట్ మాత్రమే తీసుకొని చదవాలి. ఈ ఏరియాస్ నేను బైఫర్కేట్ చేసి చెప్పడానికి కారణం ఏంటంటే దీనివల్ల మీకు అసలు ఏం చదవాలన్న అవగాహన వస్తుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. దాని తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, దీనికి సంబంధించిన సిలబస్ నేను మెయిన్స్లోంచి తీసుకున్నాను. అంటే మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఏం మెయిన్ సిలబస్ నుండి ప్రిలిమ్స్లో ఏం క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉందో ఆ ఏరియాస్ని తీసుకున్నాను. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. మీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అక్కడ నుండి వస్తున్నాయి. తర్వాత ఆర్టీఐ యాక్ట్ ఇంపార్టెంట్, రైట్స్ రిలేటెడ్ టు హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్. నేను సోషల్ సెక్టర్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, విమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్ అవి ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే అది మనకు సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ బేస్డ్ ఇష్యూస్ ఆ టాపిక్ ఉంది కదా, అక్కడ వస్తాయి. అవి ఇంక్లూడ్ చేయలేదు. మళ్ళీ కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఇక్కడ ఒక క్యాగ్ యాడ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఇవన్నీ మీకు గవర్నెన్స్లో మెన్షన్ చేశారు మెయిన్స్లో, అందుకని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. దీని మీద ఒక టెస్ట్. దాని తర్వాత మళ్ళీ మార్చ్ కరెంట్ అఫైర్స్, సోషల్ ఎక్స్క్లూజన్ మీద రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్ అని మీ సిలబస్లో ఉంది. అంటే మీకు వీళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ రైట్స్, స్టాట్యూటరీ రైట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన లాస్, స్కీమ్స్ ఇవన్నీ తెలియాలి. సో మనం విమెన్, చిల్డ్రన్, ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్ ఈ 8 సెక్షన్స్ని 1, 2, 3, 4, 5 8 సెక్షన్స్ని కవర్ చేయాలి. అయితే దీనికి కూడా సపరేట్గా ఒక చిన్న మాడ్యూల్ లాంచ్ చేస్తాను. ఒకవేళ నేను మీకు ఇది వద్దు అనుకుంటే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. తెలుగు అకాడమీ ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ స్ట్రక్చర్ది ఒక బుక్ ఉంది, అది చదవాలి. ప్లస్ స్కీమ్స్ కాంప్రిహెన్సివ్గా కవర్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్వి మనకి ఎట్లాగో తెలంగాణ పాలసీస్లో వస్తాయి. తర్వాత జనరల్ సైన్స్లో బయాలజీ నుండి 2 టెస్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఒక టెస్ట్, ఎస్ఎన్టీ ఒక టెస్ట్ పెట్టాను. ఎందుకంటే మీకు జనరల్ సైన్స్ నుండి 20 మార్క్స్ వస్తున్నాయి, బయాలజీ నుండి సైజబుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉదాహరణకి హ్యూమన్ న్యూట్రిషన్ మీద, జెనెటిక్స్ మీద, హ్యూమన్ డిజీజెస్ మీద, వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అందుకనే వీటికి సంబంధించి 2 టెస్ట్ పెట్టడం జరిగింది. ఏమేం చదవాలి అన్నది ఇక్కడ నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఎన్సీఆర్టీ బుక్స్ మీరు రెఫర్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ఇచ్చిన టాపిక్స్కి మాత్రమే స్ట్రిక్ అవ్వండి, వేరే టాపిక్స్ చదవద్దు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఈ ఏరియాస్ మీరు ఇండియా ఇయర్ బుక్లోంచి తీసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు సిలబస్లో ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నారు. అంటే 1947 మన ఫ్రీడమ్ నుండి ఇప్పటివరకు మనం అచీవ్ చేసినవన్నీ మనకు తెలియాలి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది, ఇక్కడ కూడా ఇస్తాం. కానీ ఆ డీటెయిల్స్ కూడా తెలియాలి. ఇన్స్టిట్యూషన్స్ తెలియాలి, వాటి లొకేషన్ తెలియాలి, దాని తర్వాత ఇంపార్టెంట్ స్కీమ్స్ తెలియాలి, ఇవన్నీ తెలియాలి. అవన్నీ మీరు ఇండియా ఇయర్ బుక్ నుండి చదవండి. ఇండియా ఇయర్ బుక్లో ఈ చాప్టర్స్ మాత్రమే చదవండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ మీకు లాజికల్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్. దీనికి నేను ఏం చేశానంటే టైం ఇవ్వలేదు, రోజుకు ఒకటి పెట్టేశాను. ఎందుకంటే అండ్ ఇది లాస్ట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే చాలామంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు, ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి లాస్ట్కి పెట్టాను. డైలీ ఒకటి పెట్టేశాను. దీంతో మీకు లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ అయిపోతుంది.
లాస్ట్ ఏప్రిల్ మే కరెంట్ అఫైర్స్ పెట్టాను. దాని తర్వాత మే కరెంట్ అఫైర్స్ 26, 25 వరకు అయినాయి, అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ఫుల్ లెంత్ టెస్ట్ 2 ఉంటాయి, కానీ దీని డేట్స్ నేను మీకు ఫైనల్ ఎగ్జామ్ డేట్స్ వచ్చినాక అనౌన్స్ చేసి అప్పుడు కండక్ట్ చేస్తాను. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రాండ్ టెస్ట్ మాత్రం ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి, 150 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ ప్రతి సెక్షనల్ టెస్ట్లో ఉంటుంది, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను ప్రతి వీక్కి ఒక్క రోజు ప్రతి సాటర్డే 8 AM యాప్లో లైవ్ ఉంటాను. మీకు ఎవ్వరికి ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ డైరెక్ట్లీ. నాకు పర్సనల్గా స్టూడెంట్స్ని గైడ్ చేయాలన్న కోరిక ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఐ షుడ్ బీ ఏబుల్ టు రీచ్ అవుట్ అని. సో ఇది ఒక రొటీన్ లాగా పెట్టుకొని నెక్స్ట్ సాటర్డే అంటే March 1 తర్వాత సాటర్డే నుండి ఇది స్టార్ట్ చేస్తాను. సో ఇది షెడ్యూల్, ఇది ప్లాన్. మీరు రెఫర్ చేయాల్సిన బుక్స్ కూడా నేను ఇక్కడ రాశాను. ఈ డాక్యుమెంట్ని కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ డాక్యుమెంట్కి యాక్సెస్ దొరుకుతుంది. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి ఎట్లా ప్రిపేర్ చేయాలంటే దీనికే గ్రూప్ 2లో మిగిలిపోయిన ఏరియాస్కి టెస్ట్లు షెడ్యూల్ చేసి యాడ్ చేసి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి టెస్ట్ సిరీస్ గురించి రేపు చెప్తాను. దాంతోపాటు టెస్ట్ అప్లోడ్ అయినాక టెస్ట్ లాంచ్ అయ్యే ముందే అప్లోడ్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను, ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తాను, ఎట్లా ఉంటాయి, ఒక ప్రివ్యూ లాగా చూపిస్తాను, క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఆన్సర్స్ ఎట్లా ఇస్తాము అన్నది. అన్ని రకాల క్వశ్చన్స్ కవర్ చేస్తాను. అసర్షన్, రీజన్, స్టేట్మెంట్ బేస్డ్, మ్యాచ్ ద ఫాలోయింగ్, పేరింగ్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు కాబట్టి ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఇదండి ఈ స్టడీ ప్లాన్ మీకు యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. దీన్ని చాలా టైం తీసుకొని చాలా ఆలోచించి డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఇందులో కూడా ఏదన్నా మిస్ అయినట్టు అనిపించినా లేకపోతే ఎక్కడన్నా డౌట్ ఉన్నా కమెంట్స్లో రాయండి, నేను దాన్ని అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ.